హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితోటి మిగిలిన ఇడ్లీ పిండి ఇడ్లీలు సరిపోలేదు, ఇడ్లీలకైతే సరిపోలేదు. ఇంకా సరేలే పునుగులైనా వేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూశాను వీడియో. ఇడ్లీ పిండితో నేనైతే ఎప్పుడూ వేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చాయో చూద్దాము. క్రిస్పీ పునుగులు అయితే ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఇడ్లీ పిండితోటి. ఇప్పుడు ఒక గ్లాస్ అయితే పులిసిన ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నాను. కొంచెమే ఉంది, ఇడ్లీలకి ఎలాగో సరిపోదు కదా అని ఇలాగ ట్రై చేశాను అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తవి కూడా ట్రై చేయాలి కదా, అలా ట్రై చేశాను. ఇప్పుడు ఒక కప్పు అయితే ఇడ్లీ పిండి వేసాను కదా, పావు కప్పు అయితే బియ్యం పిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయను అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగా నలుపుతూ వేసామనుకో కొంచెం విచ్చుకుంటాయి అనమాట, అంటే కట్ చేసినప్పుడు అన్నీ ఒకే చోట ఉంటాయి కదా అలాగా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ సరిపడా వేసుకున్నానండి. ఉప్పు అయితే ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కదా, అండ్ ఇక్కడ కొంచెం జీరా అయితే తీసుకున్నాను. అంటే ఇడ్లీ పిండి కదా, కొంచెం పిల్లలకి అలా కడుపు నొప్పి ఏమైనా ఉంటుందేమో ఇలా వేసాను అనమాట. టేస్ట్ కూడా బాగుంటుందిలే జీరా వేస్తే అని చెప్పేసి. ఇప్పుడు మొత్తం అయితే బాగా కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రైస్ ఫ్లోర్ అయితే వేసాం కదా, బియ్యం పిండిని యాడ్ చేసాం కదా, అప్పుడు పిండి అనేది గట్టిగా అవుతుంది కదా, వాటర్ యాడ్ చేసుకొని పునుగులకి సరిపడా, అంటే పునుగులకి వేయడానికి సరిపడా వాటర్ కలుపుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. లేదంటే ఒకసారి వేసి ఒక 2-3 అలాగా రావట్లేదు, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము అనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేశాను. ఇందాక హీట్ అయిందో లేదో కొంచెం వేసి టెస్ట్ అయితే చేద్దాము. చూసారు కదా, ఆయిల్ అయితే కాగినట్టుగా అనిపిస్తుంది. కాగిందో లేదో టెస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం అయితే యాడ్ వేసాను. కాగినట్టే ఉంది కదా, ఇప్పుడు దీన్ని అయితే తీసేసి పునుగులు అయితే వేసేద్దాము. ఇదైతే ఫ్రై అయిపోయింది బాగానే. ఇంకా ఆయిల్ ఎలాగో హీట్ అయింది కదా, ఇప్పుడు పునుగులు వేసుకుందాము. కొంచెం కొంచెం పిండి తీసుకొని చెయ్యి వాటర్ కడుక్కోవాలి ఫస్ట్, చెయ్యి కంటుకోకుండా ఉండడానికి. అంటే చేయి తడుపుకుంటాము కదా అలాగా. ఇప్పుడైతే ఇలాగా చూసారు కదా, కొంచెం కొంచెం జాగ్రత్తగా వేయండి ఆయిల్లో వేసేటప్పుడు. ఆయిల్ పైన పడే అవకాశాలు ఇలాంటప్పుడే ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. నాకు కొంచెం భయమే ఆయిల్ ఫుడ్ ఏదైనా చేయాలి అంటే, కానీ తప్పదు కాబట్టి చేయడమేను. ఇంకా ఇలాగా వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం సరిపోయే ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకూడదు, ఎందుకంటే అంటుకొని ఉంటాయి కదా కింద, అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత తిప్పుకున్నాం అనుకో, చూసారు కదా ఇలాగ ఫ్రై అవుతూ ఉంటాయి, అంటుకోకుండా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకో మొత్తం అంతా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. లేదంటే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఒక సైడ్ పిండి అలాగే ఉండిపోతుంది. ఆల్రెడీ ఇడ్లీ పిండే కాబట్టి లోపల పిండి అనేది ఏమీ ఉండదు. మనం పిండి కలిపేదాన్ని బట్టి వస్తాయి అన్నమాట పునుగులు అనేవి. చూసారు కదా, బాగానే వచ్చాయి. చూద్దాం ఎలా వచ్చాయో బయటికి తీసిన తర్వాత అయితే. ఇక్కడైతే బాగానే కనిపిస్తున్నాయి, మరి బాగానే వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఇలాగా ఇంకా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కదా. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షేప్ అవుట్ అయింది, కొంచెం పర్లేదు తినడానికి. షేప్తో పనే ఉంది, ఎలాగో ఇరుపుకొనే కదా తింటాము. చూసారు కదా, ప్లేట్లో పెట్టేసుకొని పల్చడి చట్నీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా స్ట్రీట్ స్టైల్లో వచ్చాయండి పునుగులు అయితే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొంచెం షేప్ అవుట్ అయింది, పర్లేదు ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, షేప్ అవుట్ అయింది. అయినా టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇడ్లీ పిండి మిగిలితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. వీడియో కనిస్తే లైక్ చేయండి, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.